ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అతి ఎక్కువగా వినియోగిస్తున్న దేశం ఇప్పుడు చైనా. వాళ్ళ దేశంలో ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వాళ్ళు పెట్టుబడులు పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ విపరీతంగా ఉంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడం వలన ఉద్యోగాలు అనేక మంది పోయినాయి. అంటే 100 మంది కార్మికులు చేసే పనిని ఒక 2 మిషన్స్ చేసేస్తున్నాయి. ఆ 2 మిషన్స్ని ఆపరేట్ చేసే 10 మందికి ఉద్యోగాలు ఉంటే చాలు, మిగతా వాళ్ళ ఉద్యోగాలన్నీ పోతున్నాయి. దాంతోపాటుగా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. దీంతో ఉద్యోగాలు బాగా వస్తాయని చైనా పోయినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ ఉద్యోగాలు రాక, ఉద్యోగాలు పోయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు చైనాలోని షెంజన్ ప్రాంతం ఈ ఎంప్లాయ్మెంట్లో కీలకమైనటువంటిది. అక్కడ పరిస్థితి చైనా కమ్యూనిస్ట్ పార్టీ బయటికి తెలియనివ్వకుండా చేస్తున్న దాన్ని, అక్కడ ఇతర దేశాల నుండి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అక్కడ తాజా పరిస్థితిని ఇదిగో ఇట్లాగా వీడియో చిత్రీకరించారు. ఇవన్నీ ఎట్లుంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోడ్ల పక్కన పడుకునేవాళ్ళు, లేదంటే మన ట్యాంక్ బండి మీదనో లేకపోతే కనుక హైవేల పక్కనో రోడ్డు మీదనో పడుకుంటుంటారు కొంతమంది. అట్లా లేదు, ఇది చైనా, మన దేశం కాదు, చైనాలో ఉన్నటువంటి పరిస్థితి ఇది.